ప్రపంచాన్ని ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న భయపెడుతోంది. పశ్చిమాసియాలో రగులుతోన్న మంటలు రేపు ప్రపంచ యుద్ధానికి దారితీయబోతూ ఉన్నాయా? ఇరాన్ తన పొరుగున ఉన్న 5 ముస్లిం దేశాలపై క్షిపణుల వర్షం కురిపించడం వెనుక ఉన్న అసలు మతలబేంటి? ఇది కేవలం సరిహద్దు గొడవ లేక శతాబ్దాల నాటి పగకు కొనసాగింప? ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే ప్రవక్త, కానీ 2 వర్గాలు, ఒకరి రక్తానికి మరొకరు దాహం తీర్చుకునేంత వైరం. 1400 ఏళ్ల కిందట మొదలైన ఒక వారసత్వ పోరు ఇవాళ అగ్రరాజ్యాల సమీకరణాలను సైతం మార్చేస్తోంది. అసలు సున్నీలు ఎవరు, షియాలు ఎవరు, వీరి మధ్య అసలు వివాదం ఏంటి? ముస్లిం ప్రపంచం రెండుగా చీలిపోవడానికి దారితీసిన ఆ చారిత్రక తప్పిదమేంటి? ఇవాల్టి స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్య రాజకీయాలు ప్రపంచ యుద్ధాలకి కారణమయ్యేంత ప్రమాదకరమైన సమీకరణాలు. చరిత్రలో వందల సంవత్సరాలుగా మండిపోతోన్న మత విభేదాలు. ఒకే మతం, ఒకే పవిత్ర గ్రంథం, ఒకే ప్రవక్తను విశ్వసించే కోట్లాది మంది ప్రజలు, కానీ 2 వర్గాలుగా విడిపోయి శతాబ్దాలుగా పోరాడుతోన్న, రక్తం పంచుకున్న కథ సున్నీ షియా. ఇది కేవలం మత విభజన మాత్రమే కాదు, రాజకీయ ఆధిపత్యం కోసం సాగిన అంతులేని యుద్ధం. 632వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఇస్లాం ప్రపంచాన్ని 2 ముక్కలు చేసింది. నాయకత్వం ఎవరిది? ముస్లింలను నడిపించే హక్కు ఎవరికి ఉంది? ఈ ఒక్క ప్రశ్న శతాబ్దాలుగా పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈరోజు ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ ఈ దేశాల గమ్యం కూడా అదే విభేదాల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు సున్నీ బ్లాక్, మరోవైపు షియా శక్తులు. ప్రపంచ రాజకీయాల్లో పెద్ద పెద్ద యుద్ధాలకు కూడా ఈ విభేదాలే కారణమయ్యాయి. ఇప్పటికీ ఆ అగ్ని ఆరడం లేదు. ఇప్పుడు శతాబ్దాల చరిత్రను ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దాం. అది క్రీస్తు శకం 632వ సంవత్సరం. అరేబియా ఎడారుల్లో ఒక మహాశకం ముగిసింది. ఇస్లాం మత స్థాపకుడు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే మహమ్మద్ ప్రవక్త మరణించారు. అప్పటి వరకు ముస్లింలు ఒకే గొడుగు కింద, ఒకే సమాజంగా ఉన్నారు. కానీ ప్రవక్త అంత్యక్రియలు ముగియక ముందే ఒక పెను సవాలు మొదలైంది. ముస్లిం ప్రపంచాన్ని ఇప్పుడు ఎవరు నడిపించాలి? ఈ ప్రశ్న ముస్లిం సమాజాన్ని నిలువునా చీల్చేసింది. ఒక వర్గం ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన సహచరుడు నాయకత్వం వహించాలని వాదిస్తే, మరో వర్గం మాత్రం ప్రవక్త కుటుంబ రక్తానికే ఆ హక్కు ఉందని పట్టుబట్టింది. ఆ నిప్పు కణమే నేటి సున్నీ షియా మహాసంగ్రామం. ప్రవక్త మరణం తర్వాత ముస్లింల నాయకుడిగా ఖలీఫా అనే పదవి ఏర్పడింది. ముస్లిం సమాజ పెద్దల సమ్మతితో మొదటి ఖలీఫాగా అబూ బకర్ ఎంపికయ్యారు. ఈ ప్రజాస్వామ్యబద్ధమైన ఎంపికను అంగీకరించిన వారే భవిష్యత్తులో సున్నీలుగా పిలువబడ్డారు. సున్నీ అంటే అహల్ అల్ సున్నాహ్, అంటే ప్రవక్త ఆచరణల్ని, సంప్రదాయాల్ని అనుసరించేవారు. ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 85 నుంచి 90% వీరే ఉంటారు. సౌదీ అరేబియా నుంచి ఇండోనేషియా వరకు వ్యాపించి ఉన్న ఈ వర్గం నాయకత్వం అనేది ప్రజల సమ్మతితో ఉండాలని బలంగా నమ్ముతుంది. కానీ మరో వర్గం ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందని భావిస్తోంది. ప్రవక్త అల్లుడు, సోదరుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మాత్రమే ముస్లింల నిజమైన వారసుడని వారు గట్టిగా నినదించారు. వీరినే షియాత్ అలీ లేదా షియాలు అని పిలుస్తారు. ప్రవక్త రక్తానికి నాయకత్వ అర్హత ఉందని వీరి నమ్మకం. అలీ హయాంలో జరిగిన అంతర్యుద్ధాలు ముస్లిం ప్రపంచాన్ని విడదీశాయి. చివరకు 661వ సంవత్సరంలో అలీ హత్యకు గురయ్యారు. ఈ హత్య షియా వర్గాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా పగను తరతరాలకు మోసుకెళ్లేలా చేసింది. 680వ సంవత్సరం ఇరాక్లోని కర్బలా ఎడారి ఇస్లాం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయం ఇది. అలీ కుమారుడు, ప్రవక్త మనవడు అయిన హుస్సేన్ అలీ తన కుటుంబంతో సహా హత్యకు గురయ్యారు. ఈ కర్బలా యుద్ధం సున్నీ షియా విభేదాలను ఒక రావణ కాష్టంలా మార్చేసింది. షియాలకు ఇది ఒక పవిత్రమైన త్యాగం, ఒక అణిచివేతపై తిరుగుబాటు. ప్రతి ఏటా అషూరా రోజున వారు చేసే ఆత్మ బలిదానం వెనుక ఉన్న ఆ ఆవేదన శతాబ్దాలు గడిచినా కూడా తగ్గని పగకు నిదర్శనంగా మారింది. కాలం మారుతున్న కొద్దీ ఈ మత వైరం రాజకీయ రూపం దాల్చింది. నేడు పశ్చిమాసియా 2 బలమైన బ్లాకులుగా చీలిపోయింది. షియా శక్తులకు కేంద్ర బిందువుగా ఇరాన్ నిలిస్తే, సున్నీ ప్రపంచానికి నాయకుడిగా సౌదీ అరేబియా అవతరించింది. ఈ 2 దేశాల మధ్య ఉన్న వైరం నేడు గ్లోబల్ పాలిటిక్స్ను శాసిస్తోంది. సిరియా నుంచి యెమెన్ వరకు, ఇరాక్ నుంచి లెబనాన్ వరకు జరుగుతోన్న ప్రతి యుద్ధం వెనుక ఈ సిద్ధాంతాల పోరాటం కనిపిస్తూనే ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ ఒకవైపు, సున్నీ ప్రభుత్వాలు మరోవైపు
తలబడుతూ ఉన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం ఇరాన్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్ ఒక షియా ఇస్లామిక్ రిపబ్లిక్ గా అవతరించిన తర్వాత ఈ పోరాటం సరిహద్దులు దాటింది. సున్నీ ప్రాబల్యమున్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఒక పెద్ద సవాలుగా మారింది. షియా ప్రభావాన్ని అడ్డుకోవడానికి సున్నీ దేశాలు కూడా తమ మిత్ర శక్తులను కూడగట్టాయి. ఈ ఆధిపత్య పోరులోనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో తాలిబాన్ వంటి సున్నీ మిలిటెంట్ గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఫలితం మత ప్రార్థనాలయాలపై బాంబు దాడులు, ఊచకోతలు. విచిత్రం ఏంటంటే ఈ మత వైరం నేడు అంతర్జాతీయ పొత్తులను కూడా నిర్ణయిస్తోంది. సున్నీ దేశమైన సౌదీ అమెరికాతో చేతులు కలిపితే షియా దేశమైన ఇరాన్ అమెరికాను బద్ద శత్రువుగా చూస్తోంది. పశ్చిమాసియాలో చమురు సరఫరా ఆగిపోయినా లేదా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో దేశాల వైఖరి మారినా దాని వెనుక ఈ సున్నీ షియా సమీకరణలే ప్రాథమిక సూత్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి. సున్నీ పాలిత ప్రాంతాల్లో షియాలు పేదరికం, వివక్షకు గురవుతున్నామనే ఆవేదనతో ఉంటే షియాల ఎదుగుదలను సున్నీలు తమ ఉనికికే ముప్పుగా భావిస్తూ ఉన్నారు. సున్నీ వర్సెస్ షియాల మధ్య విభేదం కేవలం ప్రార్థనా పద్ధతుల భేదం కాదు. అది 1400 ఏళ్ల కిందట మొదలైన ఒక అసంపూర్ణ నాయకత్వ పోరాటం. అది రక్తంతో లిఖించబడిన చరిత్ర, రాజకీయ అధికార దాహం, ప్రాంతీయ ఆధిపత్య కాంక్ష. 632లో ఎడారిలో రగిలిన ఆ చిన్న నిప్పు కణమే నేడు ప్రపంచ దేశాల గమ్యాన్ని శాసిస్తోన్న మహా అగ్ని పర్వతం. మిడిల్ ఈస్ట్లో అంటే పశ్చిమాసియాలో ప్రతి సంక్షోభం వెనుక, ప్రతి బాంబు పేలుడు వెనుక ఈ చరిత్రే దాగి ఉంటుంది. అందుకే సున్నీ షియా కథ ప్రపంచ రాజకీయాల్లో ముగింపు లేని ఆద్యంతం ఉత్కంఠ కలిగించే అతిపెద్ద గ్లోబల్ థ్రిల్లర్. చూశారు కదా, ఒకే మతం రెండు దారులు. శతాబ్దాల ఈ వైరం మానవ జాతికి శాంతిని దూరం చేస్తూనే ఉంది. భవిష్యత్తులో ఈ రెండు వర్గాలు ఏకమవుతాయా, లేక ఈ రాజకీయ పోరాటం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ. దిస్ ఈజ్ రవిశంకర్ విళ్ళ సైనింగ్ ఆఫ్.